హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు పవన్ టెక్ విజన్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. హలో గైస్, ఐఎమ్ సంజీవ్. వెల్కమ్ టు మై ఛానల్ పవన్ టెక్విజన్. ఈరోజు మనం కైబో యాప్ గురించి తెలుసుకుందాం. ఇది పీడిఎఫ్ ఆర్ ఫోటో రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి కైబో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేద్దాం. యాక్సెసిబిలిటీ ఫర్ ఆల్, లో విజన్ అని చెప్పేసి చెప్తుంది. నేనైతే కవి యాప్ ఆల్రెడీ సెర్చ్ చేసి ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తాను, ఇన్స్టాల్ కూడా చేస్తాను. ఎలా పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం సైన్ అప్ చేయమంటున్నాం. దీంట్లో మనం మెయిల్ ఐడి ఇద్దాం. ఇచ్చేసాం. Untitled on top. Kaibo Desk makes your scanned PDFs and images accessible on your computer/laptop or mobile browser. Visit Kaibo Desk to try it for free. కైబో యాప్ మనకి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో కూడా ఉపయోగపడుతుంది. ఇది పీడిఎఫ్ ఆర్ ఫోటో రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి దాని డీటెయిల్స్ చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం. మనం పర్చేస్ చేయట్లేదు కాబట్టి క్యాన్సిల్ కొట్టేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఇచ్చింది. మనకి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ తీసుకుందాం. మనకందరికీ తెలిసిన ఎక్కువ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ మీద డబుల్ టాప్ చేద్దాం. ఇక్కడ మనకి ఏ ఇంజిన్ కావాలని అడుగుతుంది. టీటీఎస్, గూగుల్ అని చెప్పేసి కదా. మనకి ఏది ఫోన్లో ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే ఈటీఆర్ క్లాస్ పెట్టుకుంటున్నాను. Download eSpeak, ETI Eloquence TTS, free of free, and Auto TTS, 2 of free. Google Text to Speech Engine, 1 of free. ETI Eloquence TTS, free of ఈటీఆర్ క్లాస్ పెట్టుకున్నాను. TTS Voice, out of list. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఆప్షన్స్ అడుగుతుంది, చూడండి. English United Kingdom, 1 of free, and list. ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్ అది కావాలా? English United States, 2 of free. ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్ కావాలా? English, 3 of free. ఇంగ్లీష్ కావాలా? నేనైతే ప్రజెంట్ ఇంగ్లీష్ పెడుతున్నాను. English, 3 of free. English language set. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయిపోయింది. 24, and list, సో 24 items. ప్రైమరీ లాంగ్వేజ్ అన్నది సెట్ అయిపోయింది. ఇప్పుడు సెకండరీ లాంగ్వేజ్. సెకండరీ లాంగ్వేజ్ మనందరం యూజ్ చేసి తెలుగు కాబట్టి తెలుగు పెట్టుకుందాం. Punjabi, 19 showing us Spanish, 21, Tamil, 22, Telugu, 23 of 24. తెలుగు. మనం పైకి తిరిగినట్టయితే లాంగ్వేజెస్ అన్ని టీ కాబట్టి లాస్ట్ ఉంటుంది తెలుగు. సో టీ మీద డబుల్ టచ్ చేద్దాం, తెలుగు. TTS engine, out of list. దీంట్లో కూడా మనకి ఆటో టీటీఎస్, గూగుల్ ఇంజిన్, వోకలైజర్, ఈస్పీక్ అన్నీ చూపిస్తుంది. మనకి ఏది కావాలితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే వోకలైజర్ ఇస్తున్నాను. Download eSpeak. Vocalizer TTS, free of free, and list. Download here to read, out of list. My apps and games. Details for app. Telugu text as bag. But download here to read. Download eSpeak. Vocalizer TTS, free of free. వోకలైజర్ టీటీఎస్ మీద డబుల్ TTS టచ్ voice, చేస్తాం. out of list. ఇక్కడ మనకి తెలుగు అని ఇచ్చింది. దాని మీద డబుల్ టచ్ చేస్తాం. Telugu language set. అయిపోయింది. Voice లాంగ్వేజ్ settings. అనేది సెటప్ అయిపోయింది. ఇప్పుడు కింద మనకి డన్ ఇచ్చింది చూడండి. Done. Button. దీని మీద డబుల్ టచ్ చేద్దాం. అయిపోయింది. Credit validity extended. On top. Screen recorder on bottom. OK. Button. ఇప్పుడు నేను రికార్డర్ చేస్తానని చెప్పేసి మీకు Okay, అవసరం got it. ఉంది. దాన్ని A తెలుసుకోవాలి. friendly note on top. OK. Got it. Hey friend. Kaibo app tries its best every time to read and intelligently understand documents for you. As a tech help. OK. Got it. ఏ డాక్యుమెంట్ అయినా ఇది రీడ్ చేసి డాక్యుమెంట్ని స్కాన్ చేసుకుని అప్పుడు మీకు రీడ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు హోమ్ పేజ్లో కైబో యాప్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. View recent files. Button. వ్యూ రీసెంట్ ఫైల్స్. మనం రీసెంట్గా ఏదైతే దీంట్లో స్కాన్ చేస్తామో ఆ ఫైల్ని దాంట్లో చూపిస్తుంది. సెకండ్ వన్, Capture and read. Button. క్యాప్చర్ అండ్ రీడ్. కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ క్యాప్చర్స్ ఉంటాయి కదా, వాటిని మనం రీడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి వెళ్ళి మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. మనం అక్కడ చూస్తే అప్పుడు క్యాప్చర్స్ అన్ని స్కాన్ చేసి మనకు చెప్తుంది.
Read your documents button. రీడ్ యువర్ డాక్యుమెంట్స్, దీంట్లో డాక్యుమెంట్స్ కట్టేమైనా ఉంటే అవి రీడ్ చేస్తుంది అని చెప్పి చెప్తుంది. Read your audio books button. రీడ్ యువర్ ఆడియో బుక్స్, మన ఫోన్లో మ్యూజిక్ ప్లేయర్ MP3 ప్లేయర్ ఉంటుంది కదా, దాంట్లో వినే ఏ మ్యూజిక్ సాంగ్స్ అయినా లేదా ఆడియో ఫైల్స్ అయినా మనం దీంట్లో కూడా వినొచ్చు. Open ebook library button. ఓపెన్ ఈ బుక్ లైబ్రరీ, బుక్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ గట్ట ఉంటాయి కదా, అలాంటి బుక్స్ ఎక్కువ పేజెస్ ఉన్నది గట్ట ఈ బుక్ అని మనం పెట్టుకుంటే అది దీంట్లో చూపిస్తుంది. Read from image button. రీడ్ ఫర్ ఇమేజ్, రీడ్ ఫ్రమ్ ఇమేజ్లో మనం ఏ ఫొటోస్ అయితే రీడ్ చేయాలనుకుంటున్నామో టెక్స్ట్ అన్న ఫొటోస్ దేన్నైనా మనం దీంట్లో ఇమేజ్ని రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. Note taker button. నోట్ టేకర్ అంటే మనకి ఏదన్నా నోట్ కావాలి అంటే దాన్ని మనం దీంట్లో రాసుకోవచ్చు. ఎనీ టెక్స్ట్ సేవ్ చేసుకుని దీంట్లో ఉంచుకోవచ్చు మనం. Audio recorder button. ఆడియో రికార్డర్, మన ఫోన్లో రికార్డర్ ఉంటుంది కదా, అలా రికార్డర్ ద్వారా మనం దీంట్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కైబోలో కూడా రికార్డర్ మనకు సపోర్ట్ ఇస్తాడు కాబట్టి. View saved files button. వ్యూ సేవ్ ఫైల్స్, మనం ఏ ఫైల్స్ సేవ్ చేసినా కానీ దీంట్లో ఉంటాయని చెప్పేసి చెప్తుంది. Settings button. సెట్టింగ్స్, దీంట్లో కూడా వెళ్ళొచ్చేద్దాం. తర్వాత ఉన్నాయి మనకు అవసరం లేదు ఇంకా. Help button. More info button. Stop recording. Follow us button. Kaibo. ఫాలోవర్స్ అయ్యే Help మనకు అనవసరం. button. Settings button. సెట్టింగ్స్లోకి వెళ్దాం. Settings. Speed is 1. స్పీడ్, మనకి పిచ్ లెవెల్స్ ఉంటాయి కదా, మనకి ఫాస్ట్కి వెళ్ళిపోతుంది స్పీడ్కి వెళ్ళిపోతుంది అని అనుకుంటాం కదా టెక్స్ట్, అది మనం తగ్గించుకోవడానికి పిచ్ లెవెల్స్ కోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసుకుంటే పైన కనిపిస్తుంది. Decrease speed button. Decrease speed button. ఓకేనా, అలా చూపిస్తుంది. Font is 2. ఫాంట్ సైజ్, మనకి ఇక్కడ టెక్స్ట్ ఎంత కావాలి, పెద్ద కావాలా చిన్న కావాలా అని అడుగుతుంది. ఫాంట్ సైజ్ Decrease font button. Decrease font button. సేమ్, ఇంక్రీజ్ డిక్రీజ్. Preferences. ప్రిఫరెన్సెస్, TTS settings. TTS సెట్టింగ్స్, Translation settings. ట్రాన్స్లేషన్ సెట్టింగ్స్, 5000 క్రెడిట్స్ టిల్ 15 మే 2000 లాగట్ సంజీవ్ కోయమల్. Translation settings. ట్రాన్స్లేషన్ సెట్టింగ్స్లో Translation settings. For images button. ఫర్ ఇమేజెస్, For PDFs button. ఫర్ PDF, Installed languages button. ఇన్స్టాల్ లాంగ్వేజెస్, మనం ఏవైతే చేసుకున్నామో ఆ లాంగ్వేజెస్ చూపిస్తుంది. మిగిలిన మీరు ఇన్స్టాల్ చేసుకోలేదని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, ఈ రెండింటిలో రీడ్ చేస్తుందని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏ PDF అయితే రీడ్ చేయాలనుకుంటున్నామో ఆ PDF దగ్గరికి వెళ్దాం. క్లోజ్ చేసేసి Mag. Translations. Mag. కింద Mag. Mag button. Pose Kaibo. No button. కింద Set mag. Pose Kaibo on top. System క్లోజ్ launcher. చేస్తాం. ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ File చేస్తాను. manager. Row home. Recent. ఫైల్ మేనేజర్స్లో Storage. డౌన్లోడ్లోకి వెళ్తున్నాను. Download. 8 items. 4. Update. Download Show లో item. Banking facility for disabled persons. 205.87 KB. 4521 410 PM. బ్యాంకింగ్ ఫెసిలిటీ అనే PDFని ఓపెన్ చేస్తున్నాను. Update. Open. Open with. ఇక్కడ మనకి PDF ఇచ్చింది. Drive PDF viewer. Column 2. Drive Grid. PDF 1 row. 2 viewer. columns. నెక్స్ట్ Kaibo. Column 1. కైబో, మనం కైబో మీద డబుల్ క్లిక్ చేద్దాం. Loading PDF on top. Screen recorder on bottom. This is a Telugu PDF. Attention. Okay, I got it. We open your PDF offline by default. You can read them directly using red button. ఆఫ్లైన్లో కూడా ఈ PDF ఓపెన్ చేసుకొని కావాలని అడుగుతుంది. We open your update. Don't tell me again. Okay, I got it. డోంట్ టెల్ మీ అగైన్. PDF reader. మనం ఎప్పుడు రీచ్ చేయాలన్నా ఒక చాలు కదా. ఆఫ్లైన్లో నాకు అవసరం లేదు కాబట్టి నాకు అవసరం లేదని పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ ఇది PDF స్కాన్ చేసుకుంది పూర్తిగా వచ్చేసిందని మీరు అనుకుంటున్నాను, కానీ పూర్తిగా అయితే రాలేదు. చాలామంది PDF రీడ్ చేయడానికి జస్ట్ అది స్కాన్ చేసుకుంటే అంత అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే PDF అన్నది అలా అవ్వదు. ఇక్కడ మనకి 3 పైన ఆప్షన్స్ ఇచ్చారు కదా, దాంట్లో మనం OCR అని చెప్పింది కదా, దాని మీద మనం డబుల్ ట్యాప్ చేస్తే అప్పుడు PDF ఫుల్గా రీడ్ చేస్తుంది. మనకి ఎన్ని పేజెస్ ఉన్నా కానీ మొత్తం అన్ని పేజెస్ స్కాన్ చేసుకుని అప్పుడు మనకి క్లియర్గా చదివి వినిపిస్తుంది. చూద్దామా? Processing on top. Screen recorder on bottom. Processing page 1. పేజ్ 1 ప్రాసెసింగ్ అయిపోయింది. PDF reader. Back button. సో చూద్దాం ఇప్పుడు. Play button. ప్లే మీద నొక్కుతున్నాను, వినండి. Page -1 of 7. WB. Bank of Baroda. 100 220 26 12 2016 Operations. Hola Bank of Baroda. COP.
0265230785 థా. On. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను ప్లే చేశాను. ఇక్కడ మీకు టెక్స్ట్ చూపిస్తా చూడండి. Back button. ఇక్కడ నేను పైకి జరుపుతూనే ఉన్నాను. ఇలా పేజీల కింద మనకి ఓపెన్ అవుతూనే ఉంది. సో ఇదంతా మీకు కావాలి అని అనుకుంటున్నారు, టెక్స్ట్ కింద మీకు కావాలి అని అనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి పట్టుకోండి. పట్టుకుంటే మీకు అక్కడ ఓపెన్ అవుతుంది. Play button. Slower. Talkback off. మనం టాక్ బ్యాక్ ఇలా ఆఫ్ చేసి Talkback on. టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని PDF reader. వెంటనే మనం టాక్ బ్యాక్ ఆన్ చేస్తే Translate. Pop-up window. ట్రాన్స్లేట్ మనం ఈ భాష నుంచి వేరే భాషలో పెట్టుకోవాలనుకుంటున్నామా గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా దీన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ Copy. కాపీ, నేను ఏదైతే సెలెక్ట్ చేసానో దాన్ని కాపీ చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది. Share. షేర్, దాన్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. సో నేను కాపీ చేయాలనుకుంటలేదు, షేర్ చేయాలనుకుంటలేదు, మొత్తం టెక్స్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. More options. Button. చూడండి, ఇలా మనం ఎంతవరకు అయితే 2000 తల కిందకి లాగుతూ ఉంటామో మొత్తం అంతా అలా సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా కిందకి లాగితే ఇంకా సెలెక్ట్ అవుతుంది. చూడండి, అదిగోండి. సో ఉండి కొలితే మనకి పెరుగుతుంది కదా, దాని టాక్ బ్యాక్ అన్నది రీచ్ చేయదు. విన్నాల్లో వేరే ఆప్షన్స్ కూడా ఉండేది, దాన్ని Translate. తీసేది. Pop-up window. Copy. Share. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చేది. ఆ సెలెక్ట్ ఆల్ అన్నది కైబో అప్డేట్లో దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. లేదంటే మీకు టెక్స్ట్ అంతా కూడా ఒకేసారి సెలెక్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో పైన మీకు కాపీ, షేర్, కట్ అని ఆప్షన్స్ వస్తాయి. మీరు దాని ద్వారా వెంటనే ఎవరికైతే షేర్ చేసుకోవచ్చు, లేదంటే కాపీ చేసుకుని వాళ్ళకి పేస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అన్నది రీసెంట్గా తీస్తారు. సో మళ్ళీ యాడ్ చేస్తారేమో చూద్దాం. మనకు ఎలాగో దీన్ని సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి దాని నుంచి కూడా మీరు పంపించుకోవచ్చు. కాకపోతే అది కూడా ఇప్పుడు అవ్వట్లేదు. మనం ఆఫ్లైన్లో ఇందాక సేవ్ చేసుకోవచ్చు కదా అని అడిగింది కదా. సో ఆఫ్లైన్లో నాకు అవసరం లేదని చెప్పేసి కొట్టాను. సో ఇది నాకు ఆఫ్లైన్లో సేవ్ అవుతుంది. అలా ఆఫ్లైన్లో సేవ్ చేసుకున్న ఫైల్ కూడా పంపించడానికి అవ్వట్లేదు. కానీ ఇప్పుడు మనకి పీడిఎఫ్ అయితే క్లియర్గా చదివినిపిస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం మనం. Talkback off. నేను ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను. Talkback on. Albums. Camera. Favorites 22. Back. Gallery. All photo. ఆల్ ఫొటోస్ All తిరిగి వచ్చాను. photos. Photo taken on page. Gallery. Send. Button. Out of grid. ఈ ఫోటోని మనం రీచ్ చేద్దాం. Photo taken on page. Enter share dialog. User icon. User icon. User icon. Button. List. User icon. Button. Without. కైబో అని చెప్పింది కదా, చూజర్ ఐకాన్ కైబో. Left share dialog. కీబో అంటారు అది. Extracting text on top. Screen recorder on bottom. Your text is ready. Press play యువర్ button. టెక్స్ట్ ఇది రెడీ అమ్మ. నేను ఒకేద్దాం. Play button. క్రీజులో బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. యోబు గ్రంథము ధర 16 is not burdens, but rest. సో నేను గ్రూపుల్లో వస్తాయి కదా పోస్టులు, అది రీచ్ చేసి వినిపించాను. మీకు టెక్స్ట్ అయితే అక్కడ ఏదైతే ఉందో అది క్లియర్గా మీకు చదివినిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కైబో యాప్ అర్థమైంది అనుకుంటున్నాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే అనేకులకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.